రుద్రమనాయుడు పిల్లల స్వాతి మీకు వ్యతిరేకంగా సాక్ష్యాలు చెప్పమని జనాన్ని పోగు చేస్తుంది బాస్. అందరినీ కోర్టుకు తీసుకెళ్తుంది. నాకు వ్యతిరేకంగా కోర్టుకెక్కుతుందా? దాన్ని కత్తికో కండగా కోసి దానికి అండగా నిలబడే అడ్డగాడిదలకు బుద్ధి చెప్తాను. నా చెల్లెలు ఏం చెయ్యొద్దు. అదొట్టి అమాయకురాలు. దానికి నేను నచ్చ చెప్పుకుంటా కదా. మాట్లాడండి ప్లీజ్. చెల్లెలా? నా మీద కాలు దువ్వింది నా చెల్లెలే అయినా నేను సహించను రా. ఇంత దాకా వచ్చాక ఇక ఆగేది లేదు. సైందరావు నాకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యాలు చెప్పిస్తావా? ఇప్పుడు నిన్ను ఈ నడి రోడ్లో రేప్ చేస్తే ఎవడొచ్చి సాక్ష్యం చెప్తాడో నేను చూస్తాను. నిన్ను కాకపోతే నా భార్య బిడ్డను చంపేస్తాడు. నా వాళ్ళ కాదు. సాక్ష్యాధారాలను పరిశీలించిన మీదట రక్షించండి, కాపాడండి యోరోను. సైదోరా నన్ను వెంటాడుతున్నాడు. యోరోను, నన్ను కాపాడండి ప్లీజ్. అయితే మాత్రం ఇక్కడికి రావడం ఎందుకు? అన్యాయాన్ని శిక్షించి న్యాయాన్ని రక్షించి న్యాయమూర్తిగా మీరు ఇక్కడ ఉన్నారు గనక. ప్రజారక్షణకు పోలీసులు ఉన్నారు. ఇది వాళ్ళ విషయం. మరి మీరేం చేస్తారు యువరాను? పోలీసుల అసమర్థతకు గుర్తుగా, రౌడీల రాక్షసత్వానికి ప్రశంసా పత్రంగా ఒకవేళ నేనే కనుక మానభంగానికి గురై బోన్లో నిలబడి ఉంటే అప్పుడు సాక్ష్యాలు ఆధారాల పేరుతో ఆడది సమాధానం చెప్పలేని 1,00,000 యక్ష ప్రశ్నలతో నన్ను వేధించి ఏడిపించి నాతోటి న్యాయవాది నన్ను చిత్రహింసలు పెడుతుంటే మౌనంగా వింటానంటారు. చాలు కలిగితే రౌడీలకి శిక్ష వేస్తానంటారు. అంతేగాని ఆడది పోగొట్టుకున్న శీలాన్ని ఏ న్యాయమూర్తి తిరిగి ఇవ్వలేరుగా యువరాను. మీ అదృష్టం కొద్దీ నేను ఆ రౌడీ చేతుల్లో ప్రాణాలు పోగొట్టుకొనుంటే పాపం మన ప్రాసిక్యూటర్ కదా అనే సానుభూతితో ఒక్క నిమిషం మౌనం పాటిస్తారు. రాజకీయ పత్తేదారుల పాదాల కింద సాక్ష్యాలు రూపుమాసిపోతే కేసు కొట్టేస్తారు. అంతేగా మిలాడ్. చూడండి స్వాతి, దిస్ ఇస్ టూ మచ్.
మీరు ఈ కోర్టులో ప్రాసిక్యూటర్ అన్న మర్యాదను నిలుపుకోండి. కోర్టు సాంప్రదాయాలు తెలిసిండి కూడా మీరు ఇలా ప్రవర్తించడం విచారకరం. సారీ సార్, నేను విచారిస్తున్నాను. నేను నమ్ముకున్న న్యాయం, నేను చదువుకున్న చట్టం నన్ను కాపాడడానికి ఇలా కోర్టులు పోలీసుల పేరుతో నువ్వంటే నువ్వని వదిలేసుకుంటాయని తెలుసుకోలేని ఇన్ని సంవత్సరాల నా తెలివి తక్కువతనానికి ఇప్పుడు విచారిస్తున్నాను సార్. అర్ధరాత్రి ఆడపడుచు ఒంటరిగా తిరగలిగిన రోజు కోసం, మహాత్ముడు ఆశించిన ఆ మహాపర్వదినం కోసం ఎదురు చూసి పట్టపగలే ఆడదానికి రక్షణ లేదనే నిజాన్ని గుర్తించలేకపోయిన నా గుడ్డి నమ్మకానికి ఇప్పుడు విచారిస్తున్నాను సార్. ఈ అస్తవ్యస్త వ్యవస్థ వెన్ను మీద రాచపుండుగా మారిన రౌడీ రాక్షసుల దుర్మార్గానికి పోలీస్ స్టేషన్లు, న్యాయస్థానాలు కూడా అడ్డుకట్ట వేయలేవన్న కొత్త సత్యాన్ని తెలుసుకొని నా దేశపు మేధావుల మౌనానికి నిరసనగా ఇప్పుడు విచారిస్తున్నాను సార్. ఈ మహానగరంలో నడివిధన ఆర్ది గావు కేకపెడుతుంటే ఆదుకోలేక మోహం చాటు చేసుకుని పౌరుషం చచ్చిన నా సోదరులను చూసి ఇప్పుడు విచారిస్తున్నా సార్. చూడండి స్వాతి, ఇది కోర్టు అన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నారు. లేదు యువర్ ఆనర్, నేను మర్చిపోలేదు. నాకు న్యాయం చేయలేకపోయినంత మాత్రాన ఇది కోర్టు కాకుండా పోతుందా? నన్ను ఆదుకోలేనంత మాత్రాన న్యాయమూర్తిగా మీరు ధర్మాసనాన్ని అలంకరించిన విషయం నేను మర్చిపోతానే యువర్ ఆనర్. మీరు ఇలాగే మాట్లాడితే కోర్టు ధిక్కార నేరం కింద జైలుకు పంపవలసి వస్తుంది. థ్యాంక్ యూ యువర్ ఆనర్. కనీసం అక్కడైన ఆడదానికి ప్రాణ భయం, మాన భయం, అవమాన భయం ఉండవని మీకు నమ్మకం ఉంటే నాకే కాదు, ఈ దేశంలో ఆడపడుచులందరికీ జైలు శిక్ష వేయండి. అందరినీ జైలుకి పంపించండి. పతివ్రతలు, పరమ పురుషులు పుట్టిన ఈ పుణ్యభూమిలో ధర్మ సంస్థాపనకు మరో కృష్ణుడు జన్మించే వరకు, రాక్షస సంహారానికి మరో రాముడు అవతరించే వరకు మన దేశపు మగవాళ్లంతా తల్లుళ్ళు, చెల్లెళ్ళు, భార్యలు అందరినీ చెరసాలల్లో కాపాడుకోమని ఉత్తర్వు జారీ చేయండి సార్. ధర్మాన్ని, న్యాయాన్ని తల్లులుగా, దేవతలుగా కొలుచుకుంటున్న ఈ ధర్మక్షేత్రంలో ప్రతి వాడు ఒక కంసుడై తోబుటూల్ని చెరసాల పాలు చేయమనండి. అప్పుడైనా ఏ మహాతల్లో జైల్లోనే కలియుగ కృష్ణుడికి జన్మనిస్తుందేమో, అప్పటికైనా మానవతులకు మోక్షం కలుగుతుందేమో, ఆనాడైనా మగ జాతి మౌన అంతమవుతుందేమో. ఒక్క ప్రయత్నం చేయండి యువర్ ఆనర్, ఒక్క ప్రయత్నం చేయండి. ఎఫ్ఐఆర్ పూర్తి చేసేయి. రెండు కేసులు రిక్ష పడిపోయినట్టున్నారా? తాళాలు చేతులు పెట్టు. మంచిగా చూసా బాబు, రండి బాబు. మీకోసం సాతమ్మ గారు బలైపోతున్నారు. వెళ్ళండి, ఆ సైన్యం నుంచి అమ్మాయి గారిని కాపాడండి బాబు. వెళ్ళండి. నాకోసం మీరేం బాధపడద్దు. మా తమ్ముని కాపాడండి.